తను ఒక పేద కుటుంబంలో జన్మించి తాను పని చేసుకుంటూనే ఏదైతే విప్లవ మార్గమే లక్ష్యంగా తను భావించాడో ఆనాటి నుండి మరణించే వరకు కూడా విప్లవకారునిగా విప్లవ పార్టీ ఏ పిలుపునిచ్చినా తను వెనుకకోకుండా అమలు చేసిన స్థితి చూశాం. వయసుకు మించి తను ఏ బాధ్యత ఇచ్చినా కూడా వయసును లెక్క చేయకుండానే తను ముందు భాగాన ఉండి పని పూర్తి చేసే వ్యక్తిత్వం. తను అందరితోటి కలుపుకొని పోయి అందరితోటి మనం విప్లవ మార్గం ఏ విధంగా ఉందో మనం ఎట్లా ముందుకు పోవాలనో ఎప్పుడు చర్చించేవాడు. తన అనారోగ్యాన్ని చదువుతాం లెక్క చేయకుండా ఈ విప్లవ పార్టీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడం అనేది చాలా గర్వకారణం. తను మనతో లేకపోవడం ఇప్పుడు బాధాకరమైన విషయమే. అయినప్పటికీ తను ఏ లక్ష్యం కోసం అయితే ఉద్యమాల్లో పాల్గొన్నాడో ఆ లక్ష్యం పూర్తి చేసేంత వరకు కూడా మనం తనకిచ్చిన మాట కోసం మనం ముందుకు తీసుకుపోవడమే తన నిజమైన నివాళులని తెలియజేస్తుంది.